Mobiles and KLM Fashion Mall proudly presents the pre-release event of NGK Nanda Gopala Krishna. Pre-release event powered by Sri Chakra Milk Products, alage Shreyas ET app, Shreyas Entertainment Booking app, ISM EduTech. Today's event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Music is on Sony Music. మీరు లైవ్గా శ్రేయస్ మీడియా వారి యూట్యూబ్ ఛానల్లో కూడా వాచ్ చేయొచ్చు. ఓకే, సో ఈ చిత్రం ప్రొడ్యూసర్స్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఆర్ ప్రకాష్ బాబు గారు అండ్ ఎస్ఆర్ ప్రభు గారు ఇంతకు ముందు కూడా మనకి అద్భుతమైన సినిమాల్ని తమిళంలోనూ అలాగే అదే చిత్రాల్ని తెలుగులోనూ అందించారు. వారి గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. ఎనీ టైం 24/7 ఫుల్ ఎనర్జీతో ఉంటారు. బై మిస్టేక్ మేము కెమెరాలు ఇటే పెట్టాము, నువ్వు ఇటే నిలబడాలి. నా పేరు రఫీ. హాయ్ రవి, అది చెప్పడానికి వచ్చాను. నేను మీకు పెద్ద ఫ్యాన్ ఫస్ట్ ఇక్కడ. రవి రఫీ 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 ఎప్పటి నుంచో స్టార్ మహిళ ప్రోగ్రామ్ కూడా చూస్తాం మీ మరి. థ్యాంక్ యూ రఫీ, నువ్వు మీ అమ్మ బొజ్జలో ఉండుంటావు అప్పుడు. థ్యాంక్ యూ రఫీ. ఏ డైలాగ్ చెప్పబోతున్నావు? మనకి ఇష్టమైన యముడు డైలాగ్. యముడు కమాన్ సింగం చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ సాయి పల్లవికి చాలా పెద్ద కల్ట్ ఫ్యాన్ ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ నా ఫ్యాన్ అన్నావు, తర్వాత సూర్య గారు అన్నావు, కాబట్టి మీ ఫ్యాన్ సాయి పల్లవి అన్నావు, ఈ పక్కనే భువన్ ఉన్నాడు, వాడికి కూడా ఫ్యాన్ అయిపో. ఇప్పుడే చెప్తున్నా, సాయి పల్లవికి నేను చాలా పెద్ద కల్ట్ ఫ్యాన్ ని. ఓకే, సూర్య గారి డైలాగ్. సింహాన్ని ఫోటోలు చూసుంటావు, సినిమాలో చూసుంటావు, అడవిలో చూసుంటావు, జూలో చూసుంటావు, కసిగా వేటాటం చూసావా, జూలు విధి అడవిలో తిరగడం చూసావా, ఒక్క దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా, చూస్తావా చూస్తావా చూస్తావా. వద్దు, చూడండి వద్దు, కంట్రోల్. ప్రస్తుతం నేను నీకు సింహాన్ని చూపించలేను, యాంకర్ ని చూడు. పిడికిలతో సైతం కొండల్ని పిండి చేయగల చేతులు రాయివి. చాలు. ఎలాగో నేను వస్తానని అడుగుతానని ప్రిపేర్ అయ్యి వచ్చావు, ఆ మిగిలింది కూడా చెప్పి ఇంతేనా రఫీ? కానీ రఫీ బాగా చెప్పావు రఫీ, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. వెరీ గుడ్. ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వస్తూ ఉండు. అలాగే చెవులో ఏం చెప్పాడు అనుకుంటున్నారా? చెప్పాడులే, చెప్పాల్సిందే. ఓకే, సో ఇటువైపు ఫ్యాన్స్ ఏ మాత్రం మీరు ఫీల్ అవ్వకండి, మేము ఇటే వస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గెస్ట్లు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. సో ఇందాక ఈ వైపు నుంచి ఎవరు మాట్లాడతానని చెప్పారు? కమాన్, రెడీ, 1 2 3. ఓకే, మూడో వరుసలో కుడివైపు కూర్చున్నటువంటి కళ్ళజోడు పెట్టుకున్న మీరు, మీ పేరు? హాయ్ అండి, మై నేమ్ ఇస్ సుధీర్. సుధీర్, ఏం చేస్తుంటారు? బీటెక్ అయిపోయింది, ఐఆర్డీలో జాబ్ చేస్తున్నా. ఓకే, సో సినిమాలు రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారా? చూస్తాను. ఎలాంటి సినిమాలు అంటే మీకు ఇష్టం? రొమాన్స్, లేకపోతే క్రైమ్, థ్రిల్లర్, కామెడీ? క్రైమ్, థ్రిల్లర్ అండ్ కామెడీ. ఓకే, మరి ఇందులో నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎన్జీకే నుంచి నందగోపాల కృష్ణ ఏం చేయబోతున్నాడు? పాలిటిక్సా? మొన్ననే కదా మనకి రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఫ్యాన్ ఊపిందిగా గాలి, సైకిల్ టైర్ పంచర్ అయిపోయింది. ఓకే ఓకే, మన క్వశ్చన్స్ అన్నీ మనం ఎన్జీకేకి సంబంధించినవే ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్క రకమైన పిచ్ ఉంటుంది అన్నారు కదా, వాళ్ళ మదరో మరి సిస్టరో నాకు తెలియదు, కానీ నేను ఇంకా సినిమా చూడలేదు. సో మీకు ఏమంటే పిచ్చి? మూవీస్ అంటే పిచ్చి. సూర్య గారు అంటే ఇష్టం. ఓకే, సో ఈ ఎన్జీకే సినిమాలలో మ్యూజిక్ విన్నారా మీరు? యువన్ శంకర్ రాజా గారు అందించిన సంగీతం వినలేదా? ఇప్పుడు వినబోతున్నారులేండి, అందుకే ఆడియో ఫంక్షన్కి వచ్చాను. అబ్బా, పెట్టుకోండి. మీకు ఇంకో క్లారిటీ ఇవ్వాలి. చెప్పండి. ఇది ఆడియో ఫంక్షన్ కాదు, ప్రీ రిలీజ్ ఫంక్షన్. గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, ఆయన ఫంక్షన్ పేరు తప్పు చెప్పారు కాబట్టి నేను ఇవ్వట్లేదు. ఆయన లాట్ మొబైల్స్ అండ్ కేఎల్ఎం. సూర్య గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్. సూర్య గారు, మన వర్సటైల్ స్టార్ సూర్య గారు, నందగోపాల కృష్ణ ఇప్పుడే ఈ సభా ప్రాంగణానికి విచ్చేశారు. వారికి సినిమాని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరి తరపు నుంచి, కాదు దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి తరపు నుంచి సాదర స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్ బాబు గారు అండ్ ఎస్ఆర్ ప్రభు గారు నిర్మాతలుగా, శ్రీరాఘవ్ గారి దర్శకత్వంలో యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన సూర్య గారు, అలాగే రకుల్ ప్రీత్ సింగ్ అండ్ సాయి పల్లవి హీరోయిన్లుగా మన ముందుకు వచ్చేస్తున్నటువంటి సినిమా ఎన్జీకే ప్రీ రిలీజ్ ఈవెంట్కి
విచ్చేసినటువంటి ఫ్యాన్స్ అందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని టెలివిజన్లో వీక్షిస్తున్న ప్రేక్షకులకి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ పైన కేకే రాధామోహన్ గారు ఈ చిత్రాన్ని తెలుగులో మనకు అందిస్తున్నారు. వచ్చినటువంటి గెస్ట్లకి ఆహ్వానం పలకడానికి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. లాట్ మొబైల్స్ అండ్ KLM ఫ్యాషన్ మాల్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆఫ్ NGK. అనిల్ సుంకర్ గారు ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. NGK ఫస్ట్ సాంగ్ లాంచ్. యువన్ శంకర్ రాజా గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్తో NGKలోని ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేశారు అనిల్ సుంకర్ గారు. అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బెస్ట్ విషెస్ టు ద టీమ్. వచ్చిన గెస్ట్లందరికీ నమస్కారం. అండ్ సూర్య గారు పరాయి భాష అయినప్పటికీ మా తెలుగు హీరో లాగానే అభిమానిస్తారు ఇక్కడ అభిమానులు, సినీ ప్రేక్షక మహాజనం. సో ఈ NGK కల్ డైరెక్టర్ సెల్వరాఘవన్ ఆయన తీసిన మూవీ డెఫినెట్గా మంచి హిట్ కావాలని, ఇందులో నటించిన వాళ్ళందరికీ మంచి పేరు రావాలని, మా రాధామోహన్ గారికి ఇది పెద్ద సక్సెస్గా నిలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. And a very hearty welcome and a very sweet and lovely welcome to Sai Pallavi. Rowdy baby. Okay, so ఇవాల్టి ఈ ప్రోగ్రాంలోని నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి సడన్గా నా క్లోజప్ కానీ వేశారేమో అని కంగారు పడ్డాను నేను. ఓకే, ఎవరు వేశారు? సాయి పల్లవిదేగా అయ్యే ఉంటుంది, అందుకనే మీరు అంత అరిచారు. లేదా రకుల్దైనా వేసి ఉండాలి. సూర్య గారు మాకు తెలుసండి. ఇప్పుడు సూర్య గారి క్లోజప్ వేయండి ఒకసారి చూద్దాం. నా నా కొంతమందిని స్క్రీన్లో చూసినప్పుడు మాత్రమే వాళ్ళ ఫేస్లో కళ కనిపిస్తుంది, కానీ మా సూర్య గారిని ఎప్పుడు చూసినా ఆయన ఫేస్ కళకళలాడుతూ ఉంటుంది. దట్స్ బికాస్ హీ డజంట్ గ్లో ఫ్రమ్. సరే, ఈ బ్యూటిఫుల్ ఫేస్ వేసిన తర్వాత నా క్లోజప్ దయచేసి వేయకండి, మధ్యలో ఇంకొక ఇన్సర్ట్ ఏదైనా వేసిన తర్వాత వేయండి ప్లీజ్. సో ఐ వాజ్ టెలింగ్ దట్ ఆయన ఫేస్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది, ఎందుకంటే ఆ గ్లో బయట నుంచి వచ్చేది కాదు, from the heart it comes. That is why Surya garu, because he is not only a real hero, he is a real life hero, and we respect you and we are inspired by you. Thank you so much. Okay, next song launch cheyadaniki vedik meedaki ఆహ్వానించేస్తున్నాము మిరియాల్ రవీందర్ రెడ్డి గారు. మనకి చిన్నబాబు సినిమాని అందించినటువంటి ప్రొడ్యూసర్, జై జానకి నాయక అందించినటువంటి నిర్మాత, అండ్ అలాగే నిర్మాత బాపినేడు గారిని అలియాస్ బాపి గారు స్టేజ్ మీదకి రావాలి. Lot Mobiles and KLM Fashion Mall proudly presents the pre-release event of NGK Nanda Gopala Krishna, powered by Sri Chakra Milk Products, Shreyas ET app, ISM EduTech. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Music is on Sony Music, and మీరు ఇవాళ శ్రేయస్ వారి యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్గా చూడొచ్చు. మన తెలుగులో చిత్రాన్ని అందిస్తున్నటువంటి నిర్మాత రాధామోహన్ గారు వారిని బొకేలతో స్వాగతించారు. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ని వీరిరువురు కలిసి లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ సాంగ్ లాంచ్. ఎస్, సూర్య శివకుమార్ గారు. మేము ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉండేటువంటి చాలా మంది ఫ్యాన్స్ ఇందాక వారి బెస్ట్ విషెస్ని టీం అందరికీ తెలియచెప్పారు. వాళ్ళల్లో నుంచి నేను ఇంకొక ఫ్యాన్తో ఇవాళ మాట్లాడాలనుకుంటున్నాను మీ సమక్షంలో. ఓకేనా సూర్య గారు, మీరు పర్మిషన్ ఇచ్చారా? సూర్య సార్, మీ ఫ్యాన్లో ఒక ఫ్యాన్తో నేను మాట్లాడొచ్చా? విత్ యువర్ పర్మిషన్. ఓకే, సో సూర్య సార్ ఫ్యాన్స్లోని ఒక ఫ్యాన్ సాయి పల్లవి. మేము చూసాము, మేము తెలుసుకున్నాము మీరు ఈ సినిమాలో సూర్య గారిని ఎలా అబ్జర్వ్ చేసేవాళ్ళు, ఎలా ఆయన యాక్టింగ్ టాలెంట్స్ని, యాక్టింగ్ స్కిల్స్ని మీరు ఎంతగా అభిమానించారు అన్నీ మేము విన్నాం. అందుకని అభిమానించేటువంటి వ్యక్తుల్లో కొంతమందితో మాట్లాడాం కాబట్టి ఇప్పుడు మేము మీతోనే మాట్లాడాలనుకుంటున్నాం. మీరు ఫ్యాన్ అన్నారు కాబట్టి మేము కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం.
నేను యాక్చువల్లీ ఇప్పుడు ఏవి ప్లే చేశారు కదా, Yeah. అప్పుడు నేను యాక్చువల్లీ మర్చిపోయాను తను నా పక్కనే ఉన్నారని. ఎందుకంటే నేను ఈ మూవీస్ అన్నీ చిన్నప్పటి నుంచి చూసి ఐ గ్రూ అప్ రైట్. సో నాకు యాక్చువల్లీ తెలియట్లేదు తను నాతో ఇప్పుడు కూర్చున్నారు, నేను తనతో ఒక మూవీ చేశాను. ఇది నాకు పెద్ద మూమెంట్. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ సార్కి తెలుసు, ఎందుకంటే ఎప్పుడు నేను ఎక్కడో ఉంటాను సెట్లో, బట్ ఎక్కడి నుంచే ఒక కళ్ళు తననే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కడనో కూర్చొని తను ఏం చేస్తున్నారు, ఎలా ఒక రోల్ ఒక ఆ సీన్కి ఎలా ప్రిపేర్ చేస్తారు, సీన్ అయిన తర్వాత తను ఏం చేస్తారు, అదన్నీ చూస్తూనే ఉన్నానా. సో పాపం తనే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా ఆయన అలాగే ఫీల్ అవుతున్నారు. పర్వాలేదు, ఇందాక నుంచి చూశాను నేను ఆయన్ని. మీరు ఆయన సినిమాల్ని చూస్తూ చూస్తూ పెరిగామన్నారు. నేను ప్రాబ్లీ గజని అప్పుడు ఇంకా ఐఎమ్ జస్ట్ 2 years or 3 years old. Yeah, you can't believe this. This is unbelievable. Okay, so మేము ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం, బికాజ్ మీరు సూర్య గారిని అంతగా అబ్జర్వ్ చేశారు కాబట్టి. ఓకే ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. గజని సినిమాలో సూర్య గారు మెడలో వేసుకున్నటువంటి కెమెరా కంపెనీ ఏంటి? ఆప్షన్ ఏ. మీరు అలా అడగండి. options ఇస్తాం. లేదు, తన ఎలా ఉంటారు, తన కళ్ళ ఎలా పెద్దదవుతుంది, నేను చాలా తననే అబ్జర్వ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కాక కాక ఫిల్మ్ ఉంది కదా, తన పైన యాసిడ్ లాగా ఒకటి పోస్తారు కదా, పొన్ను వరుముదా, అప్పుడు వచ్చేటప్పుడు తను ఇలా కళ్ళు ఇలా ఒకటి పెద్దదవుతుందా, నేను అది ఎంత పెద్దగా అయింది డయామీటర్ చెప్పండి పోనీ మీరు. అది ఎందుకంటే అయితే నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను. చెప్పండి. ఓకే పర్లేదు, ఏ చెప్పండి. కొడాక్, కొడాక్. బి సోనీ. సి ఫ్యూజీ ఫిలిం. సార్ ప్లీజ్ సొల్లుంగ. డి అది ఆయన కెమెరానే. ఆయన కెమెరా. రైట్ ఆన్సర్. యా, యు వాంట్ ఇట్. సూర్య గారు కరెక్టే కదా, మీ మెడలో వేసుకున్నది మీ కెమెరానే కదా. కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, ఆర్ యు రెడీ? ఓకే అండి. సీరియస్లీ, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ రియల్ జనరల్ నాలెడ్జ్ టెస్టింగ్ క్వశ్చన్. అడగండి. ఓకే, అడగండి. యా. సో సింగం సినిమాలో సూర్య గారు వాడిన మోటార్ బైక్ ఏం కంపెనీ? ఎన్ఫీల్డా? Hey, that's the right answer. Wow, my God. You're seriously a fan, huh? Okay. థ్యాంక్ యూ. మూడో క్వశ్చన్. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నటువంటి ఈ యాంకర్ వయసు ఎంత? నాకన్నా ఒక 1 year చిన్నది. ఓకేనా? That's absolutely the right answer. Wonderful. ఇంతటితో మీ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ అయిపోయాయి. ఒకసారి మీరు నాతో పాటు అలా స్టేజ్ మీదకి వస్తే మిమ్మల్ని అలా చూసుకొని రౌడీ బేబీలో వేసినటువంటి స్టెప్స్ సింప్లీ సూపర్. మారి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని మేము డాన్స్ చేయమని అడగటం లేదు, కాబట్టి మీరు చేసినటువంటి ఆ డాన్స్ నేను మీకు చేసి ప్లీజ్ చూపించాలనుకుంటున్నాను. చేయండి ప్లీజ్. కానీ వీళ్ళకి ఇన్సూరెన్స్ అవ్వలేదు కాబట్టి నేను కూడా చేయట్లేదు. అలా ఏం లేదు, వాళ్ళందరికీ నచ్చుతుంది. లేదండి, నేను కూడా ప్రీమియం కట్టలేదు, మళ్ళీ మోకాళ్ళు ఏమైనా దెబ్బ తగిలితే ప్రాబ్లం అయిపోతుంది. అందుకని మీరే మాట్లాడండి. వీఆర్ ఆల్ వెయిటింగ్ టు లిసన్ టు యు స్పీక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మళ్ళీ ఇంటికి వచ్చినట్టు ఉంది, మీ ప్రేమ అంత ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుంచి సూర్య గారు అంటే చాలా చాలా ఇష్టం. తను మూవీస్ చూసే ఐ యాక్చువల్లీ గ్రూ అప్. అండ్ ఇప్పుడు తనతో ఒక మూవీ చేస్తాను అంటే నాకు ఒక అది పెద్ద అచీవ్మెంట్ కూడా లేదు, ఎందుకంటే నేను అలా ఆలోచించడం కూడా లేదు. సో ఇది నాకు ఒక పెద్ద మూమెంట్. అండ్ తను ఎలా అంటే ఒక సెట్లో వచ్చేటప్పుడు ఒక నేను ఎలా ఒక స్టార్ హీరో తను అలా ఉంటారని అనుకుంటే, యాక్చువల్లీ అక్కడ వచ్చేటప్పుడు చాలా మామూలుగా నాతో ఒక ఫ్రెండ్ లాగా కూర్చొని ఆ సీన్స్ యాక్చువల్లీ నాకు చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే సెల్వరాఘవన్ గారు గురించి నాకు షూట్ వెళ్ళే ముందే ఫ్రెండ్స్ చెప్పారు, చాలా కష్టంగా ఉంటుంది, తను పర్ఫెక్షనిస్ట్, చాలా కరెక్ట్గా చేపిస్తారు. సో యుల్ హ్యావ్ టు బీ ఇన్ దట్ మూమెంట్. ఎక్కడికి ఫోన్ తీయకూడదు, ఏం చేయకూడదు, అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. సో చాలా టెన్షన్ చేసి పంపించారా. అక్కడ సూర్య గారే ఉండి, లేదు నువ్వు మళ్ళీ టేక్స్ తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు, అలా నన్ను చాలా కామ్ చేశారు. అది యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ నెసెసరీ, బట్ హీ వెంట్ అవుట్ ఆఫ్ హిస్ వే టు మేక్ మీ కంఫర్టబుల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఆ తర్వాత నేను సెల్వా గారి గురించి మాట్లాడాలి. తన గురించి ఎప్పుడే నేను ఏం విన్నానంటే, సెల్వా గారు ఒక మూవీ తీస్తే ఒక విజనరీ, తను ఒక 10 years తర్వాత ఎలా ఒక సీన్ని ఎలా కంపోజ్ చేసి చేస్తారో అలానే ఉంది అని. సో నేను కూడా ఆ టెన్షన్తో వెళ్ళాను. బట్ ఎంత సింపుల్గా ఒక క్యారెక్టర్ ఉంటే కూడా అది చాలా డిఫరెంట్గా చూపిస్తారు. సో ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే నేను ఈ మూవీ నుంచి చాలా నేర్చుకున్నాను, అది నా ఫ్యూచర్ ఫిల్మ్స్లో కూడా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సెల్వరాఘవన్ గారు.
అండ్ ఈ తర్వాత క్రూ మెంబర్స్ అందరికీ నేను పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. శివ గారు, విజయ్ గారు అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని మీ ముందు తెలుగులో తీసుకొచ్చినందుకు రాధామోహన్ గారు అండ్ ప్రభు గారు, మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ తర్వాత మీ అందరికీ నేను ఏ భాషలో సినిమా చేస్తే కూడా సినిమా హిట్ అయినా కూడా ఫ్లాప్ అయినా కూడా ఏమైతే మీ ఆదరణ మాత్రం ఎప్పుడు పెరుగుతూనే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత ప్రేమ ఇచ్చినందుకు, ఇంత ఒక ఆదర్శనందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేను ఈరోజు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ సినిమా నుంచే ప్రేమించేశారు. సినిమా పేరే ప్రేమం కదా, అప్పటి నుంచే పడిపోయారు వాళ్ళు అలాగా లవ్లో. థ్యాంక్ యూ. అండ్ యాక్చువల్లీ నేను రెడీగా లేదండి. నేను ఇంకా కొంచెం టైం తీసుకొని కరెక్ట్గా ఎడిట్ చేసి మాట్లాడదామని అనుకుని అక్కడ కూర్చోను. బట్ తను ఇలా వచ్చి మాట్లాడని చెప్తే షీ ఆస్క్డ్ మీ టు టాక్ ఇమీడియట్లీ. అందుకే నేను ఇలా మాట్లాడాను. బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లవ్. థ్యాంక్ యూ. నేను ఎప్పుడేం చేస్తానో నాకే తెలియదండి. అది ఒకసారి పిలవరా ఆయన్ని, నందగోపాల అని, బాగుంటుంది. సో మేళ వర சொல்றாங்க. లేదు ఇప్పుడే రావట్లేదు. మీరు ఇందాక మాకు టీజర్లో మీరు పిలిచినట్టుగా ఒకసారి ఆ పిలుపు వినాలని ఉంది, అందుకని అడిగాం. అయ్యో అది వేరేలాగా పిలుస్తాను, పర్లేదండి. అక్కడ పిలుస్తారా? థియేటర్లోనా? మే 31st? థియేటర్లో Okay. May 31st. Thank you. Thank you so much. Thanks. Thank you so much, and on behalf of all Sai Pallavi fans, thank you. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఎన్జీకే యాక్చువల్లీ నేను చాలా టైం నుంచి సెల్వా సార్ ఫ్యాన్. చాలామందికి తెలియదు, నా ఫస్ట్ మూవీ నేను ఒక కన్నడ మూవీ చేశాను స్కూల్ తర్వాత ఇమ్మీడియట్గా. అది 7G రెయిన్బో బృందావన్ కాలనీ రీమేక్. సో అప్పటి నుంచి నాకు సెల్వా సార్, అది నేను ఫస్ట్ చూసాను మూవీ, అండ్ అప్పటి నుంచి సెల్వా సార్తో పని చేయాలని ఉంది. అండ్ ఐ డోంట్ థింక్ ఐ టోల్డ్ యూ ఆల్సో సార్ అబౌట్ దిస్. సో ఈ మూవీ వచ్చేటప్పుడు నాకు చాలా సంతోషమైంది. అండ్ ఈ క్యారెక్టర్ కూడా ఇప్పటి వరకు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. And I'm very, very thankful to you for believing in me that I can be your Vanity, because andru naku commercial roles lo ledante girl next door ledante happy bubbly alanti characters lo chusaru kani ilanti oka serious character unna role lo chudaledu. So I am very, very excited. And while working on this film, Selva sir has really pushed me to see another side to myself. అంటే అన్ని యాక్టర్స్తో వాళ్ళు అనుకోకుండా అంటే ఒక వేరే టైప్ ఆఫ్ the performance comes out, and I'm very, very happy that I got this opportunity, and I'm sure it's going to only help me in the future. And because of that, sir, I would love to work with you over and over again, because you push your actors so much. Surya sir, నేను ఇప్పుడు ఏం చెప్పాలి, హీఈస్ అమేజింగ్, చాలా చాలా టాలెంటెడ్, చాలా ప్రొఫెషనల్, హార్డ్ వర్కింగ్, అండ్ సో charismatic that you'll be like, how does he give so much variation? Annitlo oka scene aina, emotional aina, and you know, you've seen the AV. So it's been a pleasure working with you, sir. Thank you so much for being such an amazing co-star. And I'd like to thank the entire team, Yuvan sir, inta manch music ichinanduku, Shiva's talking on the phone. Shiva, for giving us such amazing shots and making us look the way you've made us look. Producers ki, andar ki team motan ki, and I have to thank one more person, Prabha. Prabha is the associate, the assistant director on the set, and ప్రభా లేకపోయినా నేను తమిళ్ డైలాగ్స్ ఎలా చేయాలి నాకే డౌట్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ సెట్లో ఉన్నప్పుడు సడన్గా షార్ట్ ముందు ఐ యూస్ టు లుక్ ప్రభా ఉన్నాడా లేదా. సో థ్యాంక్ యూ ఫర్ దిస్, అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద ఫిల్మ్. May 31st. It was, sorry, I missed Pallavi. Amazing working with her. We didn't have too many scenes. Ekku scenes ledu. 2-3 days shoot chesam kani chala talented, and it was amazing working with you. Thank you so much. NGK ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మనం నెక్స్ట్ ఎవరి మాటలు విందాం అనుకుంటున్నాం చెప్పండి. కొంచెం సేపు ఆగండి, సూర్య గారి మాటలు మీరు విందరు కానీ. బట్ బిఫోర్ దాట్
రామ్ తల్లూరి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము సినిమా ట్రైలర్ ని మనకి చూపించడానికి. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ప్రొడ్యూసర్ రామ్ తల్లూరి గారు. రాధామోహన్ గారు బొకేతో వారికి స్వాగతం పలుకుతారు. ట్రైలర్ ఎలా ఉంది? అదిరిపోయింది కదా. నాకు యాక్చువల్గా ఇట్లాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం, పొలిటికల్ డ్రామాస్ అంటే. బట్ ఐ థింక్ రాధామోహన్ గారు లక్కీ ఛాన్స్ కొట్టేశారు. I hope and I wish this movie will be a very big hit, and I wish the entire team and Surya Garu all the best. Thank you. Andrikku namaskaram, and here movies have been always received well. Saranji, Brindavan Colony, and Adavari Matlo Venki sir kuda work chesanu. Tarvata Yuganiki Okudu Karthi. Now this is NGK with Surya sir, and I'm happy that about Surya sir I want to say a few words. ఈ ఫిలిం లైన్తో వర్క్ చేయను. I feel so, I'm a big fan of Surya sir, so before we worked together, and I saw the man from the how we everybody knows him as an an actor. Surya sir is a wonderful actor, beautiful actor, fantastic actor. But Surya sir also is a wonderful, superb human being. I know silent ga ni enta chestaru naaku telusu. So he's a wonderful salute to Surya sir. He's a beautiful human being. He's a wonderful human being, and I thank this opportunity I worked with Sai Pallavi and Rakul Preet. Both of them are superb actresses, superb performers, and it's been a delight work with you. And also I'm grateful to the wonderful technicians, everyone in the film, and Yuvan Shankar Raja, you are not here, we were to miss you. Thank you so much. Requesting Sri Raghav sir to please be on stage, and inviting all our dignitaries, hosts and guests on stage. And Surya garu, మీరు రాధామోహన్ గారికి ఆ టికెట్ ఇచ్చేసేయండి, బికాస్ తెలుగులో సినిమాని ఆయనే రిలీజ్ చేస్తున్నారు. రాధామోహన్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. మే 31వ తారీఖున మేమందరం చూడ్డానికి సిద్ధంగా ఉంటాము నందగోపాలకృష్ణ. సోనీ మ్యూజిక్ ద్వారా మ్యూజిక్ మార్కెట్లోకి విడుదలవుతుంది. ఆల్రెడీ మీరందరూ జూక్ బాక్స్లో సాంగ్స్ అన్నీ వినేసి ఉంటుంటారు. కోసం ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఈ శుభవేళ, ఫ్యాన్స్ అందరి తరపు నుంచి గజమాల సూర్య గారికి Andrik Namaskaram. A very good evening, and thank you so much for this time. In spite of being a weekday, thank you so much for being here. Before I forget, Suma, thank you so much for organizing this. Thank you so much, Suma. You are very, very special for us. Thank you for making it very, very engaging, very, very interesting. To the Lotus Dance Academy. Thank you, boys. It's not easy to do a complete song in one stretch. And Shreyas, thank you so much for organizing this. And channels, media valandraki, Telugu valandraki, both the Telugu states. Thank you again for all the love. You always make it home. We always feel welcomed here. It is a lot of love. I can see the whole crowd coming to the stage. I won't take so much time. It's been a long time. It's been more than 1 year and a half since my last film released. మీ అందరిలాగా నేను కూడా శ్రీ రాఘవ గారికి పెద్ద ఫ్యాన్, అందుకే ఫిల్మ్ చేశాను. అండ్ షూర్ ఖచ్చితంగా ఈ ఫిల్మ్ మీ అందరికీ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ షూర్ దిస్ ఫిల్మ్ will be very, very special for all of us, for us, and for you. It's been a long wait for me to work with this
I would call him a very, very special person in my life. I have a lot of respect for his craft. I waited 18 years to work with him for NGK to happen. I'm sure everybody will say this. I thank Dream Warrior Pictures, Sri Satya Sai Arts, Radha Mohan Garu, and everybody on stage, Reliance, Sridhar Garu, Sony Music for being here with us, and all the wonderful legends from the Telugu film industry, B.A. Rajagaru. Thank you so much for being here with us. And definitely all my technicians, quickly Shiva for patiently being here with us for like two plus years, missing his brother's wedding, pushing his wedding. He was with us on the set every day. Vijay, every day with us. Praveen Garu for being there. And of course, Prabha, I missed taking your name in the Tamil press meet. Prabha, thank you so much. Shreyas Sules, sir. And Yuvan Shankar Raja, we are missing you here because this combo is a magical combo. Selvaraghavan Garu and Yuvan Shankar, they have always been a magical combo. So I'm very, very happy to be here, part of this film. And to the lovely ladies, Rakul and Sai, it was not easy to work with this person. After 20 years, I definitely struggled. But for them to catch up with the challenges, what he was throwing and to do what he was expecting was an amazing experience for us, shooting for almost 108 days. Ee film lo grassroots level politics. Yeah, I love you. I will come. 2 minutes. 2 minutes. Okay. Quickly. So, like every film, I want this film also to be remembered for a very, very long time. I think just for the love of art, love for cinema, we have taken this 2 years and we have done this film. I'm hoping we will all satisfy all your expectation this May 31st. This film is very, very special to me. I'm hoping it will be very, very special film to you after watching this film. I just want to say two things, just quickly two things to all my lovely fans. To all my lovely fans, just two things. I don't want to give you any advice, but this is what I've been watching on the social platform. We always think about what others are doing. We always think about what others are saying, what mistakes others are making. So we always spend a lot of time on social media pointing out, criticizing, talking about others. My brothers, sisters, please think about yourself. See what mistakes you're doing. See how you can self-criticize yourself. I want you to grow, test yourself, self-criticize, and I would want you to spend more time on yourself and not about others, criticizing others and talking about others. So definitely want you all to spend this very, very crucial time on yourself. So that would be my sincere request, humble request with what I'm watching. And next, definitely, I genuinely think more than asking what the government is doing, we should ask what we can do. What the government is doing for the nation, I think we should say what I can do for my country, what I can do for my state, what I can do for my people. I think NGK talks about that, what one individual can do, how he can be a change maker, than pointing out fingers at the government. I am sure it will translate the state and the nation into national GNH, gross national happiness. That's what Bhutan says. I'm hoping all our states, the whole country can become that if personally everybody can think of that and make the change. My respects to both the states here,
my respects to both the Honorable Chief Ministers, KCR Garu, and of course, Jagan Anna, I call him. So, Jagan Anna, my hearty wishes, my sincere wishes. I'm sure both the states will see a lot of glory in the coming years. And I see a lot of youngsters coming into the politics. And I just want to share you one information. Do you all know this? This is an important information. Only 2.5% of a population out of 135 crores, only 2.5% of a population, they know the manifesto of a political party. Only 2.5% read or aware of any political party's manifesto. Without knowing that, we have been voting, we have been part of the election. So I truly believe everywhere there has to be an awareness with youngsters about politics. This is a small film which will connect, which will talk about all that. Definitely very happy with a lot of youngsters being a part of the politics. I am also been watching KTR Garu, very active on the social media, connecting with every issue here. And also we have our one of the youngest CM now, Jagannana Garu. And of course in Bangalore also we have Tejaswini Surya, a 26-year-old MP going. So definitely there is opportunity for everybody. Everybody should be aware of the situation happening here. So thank you so much for everybody's time here. Sorry. So I always vouch for this. I would want to give Clean Entertainer. This is a U certificate film. I'm sure family will come and love this political drama. It is about grassroots level politics and what happens at home. I'm hoping this will be a wonderful summer release for all of you. Again, sincere thanks to Radha Mohan Garu for being with us even before watching the film, to stand with us shoulder to shoulder to support this film. This has been a beautiful evening. I'll definitely shake hands with each and every one of you. But again, thank you so much for all the love you've been giving for us for all these years, for NGK, and for the release. I am also aware schools are reopening. Lot of fans, well-wishers are giving notebooks, uniforms for school kids, blood donations. I'm watching all that. I'm watching all your activities. No, I'm really supporting it, and heartfelt thanks for all the productive activities which you're doing with the fan club, so-called fan club. Thank you, well-wishers. Thank you so much for the love. And as always, మీ ప్రేమ కావాలి, మీ ఆశీస్సులు కావాలి. Thank you.